హాయ్ హలో నమస్తే. నేను మీ మణిప్రసాద్ ఆత్రేయపురం. ఒక అద్భుతమైనటువంటి గిరిజన సాంప్రదాయాలతో కూడినటువంటి పెళ్లి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ పెళ్లి చూస్తే ఇంచుమించుగా 30-40 సంవత్సరాల వెనక్కి వెళితే మన ప్రదేశాల్లో జరిగినటువంటి పెళ్లి విధంగా ఉంటుందండి. చివరి వరకు చూడండి. పెళ్లికి వెళ్తున్నాం. పెళ్లికి వెళ్ళే రోడ్డు చూసారు ఎలా ఉందో, అడవిలో ఇంత దారుణమైన రోడ్లో బండితోటి వెళ్తున్నాం అనమాట. ఇది మాకు కొత్త కావచ్చు, అక్కడ గ్రామస్తులకైతే చాలా ఈజీగా వెళ్ళి వచ్చే దారి అనమాట. చూసారు ఎలా ఉందో, దారి కనపడుతుంది కదా, ఈ దారి. ఇవన్నీ చెట్లు చూసారు మొత్తం అంతా కూడా. ఇంత దారుణమైన ప్రదేశంలో ప్రతిరోజు నిత్యం కొన్ని వందల మంది తిరుగుతూ ఉంటారట. చూసారా, ఆ గ్రామానికి వెళ్ళే దారి అంతా కూడా ఈ టేకు తోటల మధ్యలో నుంచి చిన్న బాటలాగా ఉందండి, కాలిబాట దారి. ఇందులోనే బైకులు వేసుకుని ఆ గ్రామానికి రాకపోకలు అనేవి సాగిస్తూ ఉంటారనమాట. ప్రధాన రహదారి అంటూ ఏమీ లేదు. ఇలాంటి రహదారుల్లో నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే ఇలాగే వెళ్ళాలి. సో ఇంత భయంకరమైనటువంటి దారిలో మధ్యలో అంత డీప్ ఫారెస్ట్లో నివాసం ఉంటున్నటువంటి జనాల మధ్యకి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మొత్తానికి పడుతూ లేస్తూ ఈ గ్రామానికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ పెళ్లి తంతు పెళ్లి తతంగాలతో హడావుడిగా గ్రామస్తులందరూ ఉన్నారు. ఈ గ్రామంలో ఇంచుమించు ఒక 20 ఇళ్ళు మాత్రమే ఉంటాయన్నమాట. అక్కడక్కడ చుట్టూ అడవులు, చక్కటి చల్లదనంతో కూడినటువంటి ప్రదేశం, కొండల మధ్యలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పెళ్లి పందిరి సిద్ధం చేశారు. మేము ఒకరోజు ముందుగానే వచ్చామన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ప్రదేశం. ఇంతటి చక్కటి ప్రదేశంలో పెళ్లి జరగబోతుంది. ఏ విధంగా చేస్తారు ఏంటి అని మేము చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాము. సాయంత్రం నుంచి కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయంట. ఇక్కడ చూడండి, వంట వార్పు కార్యక్రమాలు కూడా ముందు రోజు నుంచి సిద్ధం చేశారు. ఆ గోతులు గొప్పులు రహదారిలో నుంచి కొన్ని పికప్ వెహికల్స్ అయితే వచ్చినాయండి, సామాన్లు అవి వేసుకుని. చూడండి, గ్రామంలో ఉన్నాం మేము. చుట్టూ అక్కడక్కడ మనకి ఇల్లులు అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉన్నది ప్రదేశం అయితే చూడడానికి. ఈ రాత్రి ఇక్కడ గడిపి ఉదయాన్నే మేము పెళ్ళి కవర్ చేయబోతున్నాము. చూడండి అక్కడ ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంత విశాలంగా కనపడుతుందో. చీకటి పడింది, పెళ్లితంతు అయితే మొదలైపోయిందండి. ఇదిగోండి, సాంప్రదాయ నృత్యమైనటువంటి దింసా నృత్యాన్ని పెళ్ళికొడుకుని ఎత్తుకుని చేస్తున్నారండి. చాలా ఆనందంగా సాగింది కార్యక్రమం అంతా కూడా. గిరిజన సాంప్రదాయాల్లో భాగంగానే ఈ నృత్యాలు కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు జరిపిస్తున్నారన్నమాట. నిజానికి పూర్వపు రోజుల్లో మన ఈ ప్రాంతాల్లో కూడా ఇలాంటివే జరిగేవని పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. వచ్చి అక్కడ బప్పి భోజనానికి పట్టుకోవడానికి కార్యక్రమం చేయండి. ఎక్కడ ఉన్నా మా చుట్టాలు అందరూ వచ్చి బప్పి భోజనం చేయండి. మన గ్రామస్తులు ఎక్కడున్నా కూడా రావాలి. మా చుట్టాలు కూడా అక్కడికి వెళ్ళి బప్పి భోజనం చేయాలి. బప్పి భోజనం పెడుతున్నారు, రండి. పూర్వమాన చుట్టాలు కానీ బయట నుండి వచ్చిన కూడా ఎక్కడో సరే కోరుతున్నామండి. ఇలా చిన్నగా ఉన్న గుంపు ఒకరికొకరు యాడ్ అవ్వడం వల్ల అలా పెద్దగా అవుతుందండి. అలా గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ నృత్యంలో పాల్గొంటున్నారన్నమాట సరదాగా. వాళ్ళకు కూడా మంచి అన్నీ ఉంటాయండి. ఎప్పుడుగా వచ్చి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ముందే
వచ్చి భోజనం చేయాలని కోరుతున్నామండి. భోజనం చేసిన తర్వాత మీకు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతాయండి. మీ సరదాగా మీరు వేసుకోవాలంటే భోజనం చేశాక మీ ఇష్టం వచ్చినట్టు తెల్లవారులు 4 గంటల దాకా వేసుకోవాలని కోరుతున్నాము. హలో బాబు, మీరందరూ భోజనం చేయాలని కోరుతాం. ఈ దింసా నృత్యాలతో యువకులు అలాగే మహిళలు పిల్లలు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ రాత్రంతా కూడా గడపడం అయితే మనం చూస్తున్నామండి. వాళ్ళు చాలామంది నిద్రపోకుండా ఇలా డ్యాన్సులు వేశారు నైట్ అంతా కూడా. అశ్లీలమైనటువంటి నృత్యాలు ఎక్కడా కూడా కనిపించలేదు. అంతా సాంప్రదాయ నృత్యాలతోనే వీళ్ళందరూ కూడా డ్యాన్సులు వేశారనమాట అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, ఒక తంతు జరుగుతుంది. అదేంటంటే పెళ్లి కుమారుడు ఆ తెర కింద ఉన్నాడు చూసారా, ఆ పెళ్లి కుమారుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పేరెంటాలు అందరూ కలిపి అడవిలోకి వెళ్ళి ఆ మట్టి తీసుకొస్తున్నారు, అడవి మట్టి. ఆ మట్టి తీసుకొచ్చి మండపం పెళ్లి జరిగేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మండపాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. ఆ మట్టిని అక్కడ పోసి ఆ మట్టిని తడిపి ఏ ప్లేస్ అయితే ఉందో పెళ్లి జరిగేటువంటి ప్లేసు అక్కడ దాన్ని పీఠాన్ని మనం తయారు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ పీఠను తయారు చేసి దాని మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చుంటారనమాట అండి. కూర్చుని మనం పెళ్లిపీటలు అంటాం కదా, మన పెళ్లిపీటలకు బదులుగా చాలామంది మన ప్రాంతాల్లో కూడా ఇలాగా చేసి దాని మీదే పెళ్ళి అనేది జరుగుతూ ఉంటుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మనం చూస్తే ఆ తంతునే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎంత తంతు జరిగినా అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆ దింసా నృత్యాలతో సాంప్రదాయ నృత్యాలతో మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరుస్తున్నారన్నమాట. మీరు కూడా పూర్తిగా చూస్తూ ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇటువంటి చాలా సందర్భాలు మనకైతే కనిపిస్తూ ఉంటాయి. అందరికీ శుభోదయం. రాత్రంతా డ్యాన్సులతో హోరెత్తించారు ఈ ప్రాంతం అంతా కూడా. మైక్ సెట్టు డీజే సౌండ్స్తో ఒక రకంగా ఉంది. సో పడుకుని ఉదయాన్నే లేసాం మేము. ఉదయాన్నే లేచి ఈ మండపము ఏర్పాటు చేసినటువంటి పందిరి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. నిజంగా ఇన్ని కర్రలు వేసి పందిరి చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మేమైతే. అక్కడ రాత్రి తయారు చేసినటువంటి ఈ పెళ్లిపేటలు అనమాట అండి. ఇది ఇక్కడ తయారు చేసి రాత్రి మనకు మట్టి చూపించాను కదా, అవంతా చేసి ఈ ప్రదేశాన్ని అయితే సిద్ధం చేశారు. ఇది పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు అనమాట. పెళ్లి కూతురుది కూడా ఇదే గ్రామంలో ఇల్లు ఉంటుంది, కొంచెం లోపలికి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు అయితే నన్ను చాలా కట్టిపడేసినాయండి, ఆశ్చర్యానికి గురి చేసినాయి అనమాట. ఎంత చక్కటి ప్రదేశం, ఇంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి మనుషుల మధ్యలో, ఏమీ కల్మషం లేనటువంటి మనుషుల మధ్యలో. కరెంటు కూడా లేదండి ఇక్కడ ఈ ప్రాంతానికి. ఏదో అప్పుడప్పుడు సోలార్ ఏదో వస్తూ ఉంటుంది. పెళ్లి కూతురు అయితే రావడం మనం చూస్తున్నాము. పెళ్లి కూతురు వస్తూ ఉండగా ఇక్కడ అందరూ కూడా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా డ్యాన్సులతో వాళ్ళ యొక్క సాంప్రదాయ నృత్యంతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే పెళ్లి కుమారుడు కూడా ఇక్కడ వస్తున్నటువంటి సందర్భం మండపం దగ్గరికి సేమ్ అదే సాంప్రదాయ నృత్యంతో వీళ్ళు కూడా పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నారండి. కానీ ఎంతో చక్కగా ఉందన్నమాట ఈ వాతావరణం, ఈ ప్రదేశం, వీళ్ళ సాంప్రదాయాలు. మన ప్రదేశంలో మన ప్రాంతంలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. కానీ పెళ్ళిళ్ళు అంతా కూడా ఇప్పుడు ఈవెంట్స్కి ఇచ్చేస్తున్నారు. ఈవెంట్ మేనేజరే చూసుకుంటున్నాడు అన్నీ.
వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇలాంటి ఆనందాలు అయితే అక్కడ కనిపించవు. వీడియో కట్టలేదు, ఫోటోలు ఓన్లీ. డాన్స్ చేయాలి. చూసారా, ఇంతటి ఆనందం ఎక్కడైనా దొరుకుతుందండి? జీవితాంతం గుర్తుండిపోయే పెళ్ళి. ఇంత సంతోషంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అలాగే చుట్టాలు, బంధువులు అందరూ కలిసి ఈ సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి పెళ్ళి ఎంత అందంగా ఉందో చూసారా. మన ప్రదేశంలో ఏదో మొక్కుబడిగా చెయ్యాలి అనే ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కానీ ఎంత సంతోషం, ఆనందం అయితే దొరక్కపోవచ్చు. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల గ్రామాల నుంచి నడిచి వస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, అలాగే బంధువులు ఇక్కడ పెళ్లి తంతుకి సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం ఎంతో ఆనందంగా ఉందన్నమాట. నిజంగా మా చిన్నతనంలో మా ప్రాంతంలో పెళ్ళిళ్ళు కూడా ఇంతే సంతోషంగా, ఇంతే ఆనందంగా జరుపుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది. ఇక్కడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కాళ్ళు అయితే కడుగుతున్నారండి. ఈ సాంప్రదాయంలో భాగంగా వీళ్ళిద్దరికీ కాళ్ళు కడగడం అనేది మనం చూస్తున్నాము. పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురికి ఇద్దరికి కలిపి ఇక్కడ కాలుగోర్లు అయితే తీస్తున్నారండి. ఆ సాంప్రదాయం జరుగుతుందన్నమాట. వీళ్ళు డ్రెస్సులు మార్చుకుని వచ్చి కాలుగోర్లు తీసిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ పెళ్లిపేటల మీద కూర్చుంటారనమాట. ఇప్పుడు ఆ తంతు జరుగుతుంది, చూడండి. చూడండి, పికప్ల మీద జనం ఎలా వస్తున్నారో. అన్నీ కూడా గోతులు గొప్పులేనండి. కొండలు ఎక్కి దిగాలి ఇక్కడ రావడానికి. మామూలు వెహికల్స్ అయితే రావు, కాబట్టి ఇలాంటి బలమైన వెహికల్స్ మీద ఇక్కడ మనం రావడం అయితే చూస్తున్నాం అనమాట. ఈ సామాన్లు, డీజే సామాన్లు, బాక్సులు అన్నీ కూడా వాటి మీద వస్తాయి. స్నానం చేయించి పెళ్లి కుమారుని ఇంటికి లోపలికి తీసుకెళ్తాను అనమాట. రెడీ చేసి మళ్ళీ తీసుకొస్తారు. అది కూడా డాన్సులతోనే చూడండి. ఇప్పుడు ఇక అసలు పెళ్లి తంతు అయితే ప్రారంభమైంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిపి తెల్ల బట్టలతోటి, అంటే పెళ్లి బట్టలతోటి పీటల మీదకి కూర్చోవడానికి వచ్చారండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక సాంప్రదాయ ప్రకారంగా సాగుతున్నటువంటి తంతు అన్నమాట. ఇలా చూడండి. ఇలా చూడండి, ఇలా చూడండి. ఈ పెళ్ళిలో ఒక ట్విస్ట్ ఉందండి. అదేమిటంటే, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినవారు అవడం వల్ల వారు ప్రేమికులు కూడాను. అలా ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని పెద్దల సమక్షంలో వివాహం అనేది చేసుకుంటున్నారనమాట.
ఇక్కడ అంతా కూడా ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అనేవి చాలా పద్ధతిగా ఉంటాయండి. అందులో భాగంగానే అమ్మాయిని ప్రేమించిన తర్వాత వదిలిపెట్టేసేయడం అనేది ఉండదన్నమాట. ఎంతకాలం అయినా సరే ఖచ్చితంగా పెళ్ళి అయితే చేసుకోవాలి. చూడండి, తాలిబొట్టుని అందరికీ చూపిస్తున్నారు. ఈ తాలిబొట్టుని అందరూ ఆశీర్వదించి దానికి దండం పెట్టుకుని, మన సైడ్ ఏ విధమైనటువంటి సాంప్రదాయం ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా అదే సాంప్రదాయంతో పెళ్ళికొడుకు అమ్మాయికి తాళి కట్టడం అయితే మనం చూస్తున్నాము. ఈ గ్రామంలో కరెంట్ లేకపోవడం వల్ల రాత్రంతా ఈ జనరేటరే తిరుగుతూ ఉంది. పెళ్లి తంతు ముగియడంతో ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి రిసెప్షన్ కార్యక్రమం సిద్ధం చేశారండి. వచ్చినటువంటి బంధువులు, అభిమానులందరూ కూడా భోజనాలు చేసి ఇక్కడ వాళ్ళని ఆశీర్వదించి పక్కనే ఈ దింసా నృత్యాలు చేసి ఆనందంగా గడపడం మనం చూస్తున్నాం ఇప్పుడు. చిన్న పెద్ద ముసలి ముతక గ్రామస్తులు, అలాగే వచ్చినటువంటి బంధువులు, చివరికి మాతో పాటు అందరము కలిసి ఇక్కడ దింసా నృత్యం చేస్తూ ఇక్కడ ఆనందంగా గడపడం అయితే జరిగింది. చాలా మంచి మధురానుభూతిని మేమైతే సొంతం చేసుకున్నామండి. ఇక్కడ దొరికేటువంటి చీలికళ్ళు అందరూ సరదాగా సేవించి అన్ని రకాలతో ఏర్పాటు చేసిన నాన్ వెజ్ భోజనాలు చేసి హ్యాపీగా ఆనందంగా గడిపారండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి సందర్భాన్ని చూసుంటే, ఇటువంటి సాంప్రదాయ పెళ్ళిళ్ళు చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.